ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ప్రవేశించకుండా తీసుకువచ్చిన జీవోపై కాకినాడ కచేరీపేటలో గల సుందరయ్య భవనం వద్ద ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంను ఉద్దేశించి సీనియర్ దళిత నాయకులు ఏ రామేశ్వరరావు, దళిత నాయకులు రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, జర్నలిస్టు సంఘం నాయకుడు జిల్లా నాయకులు ఎం లక్ష్మణ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం రాజశేఖర్, సిఐటియు కాకినాడ నగర నాయకులు పి వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి ఈశ్వరరావు, సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలు బయటకు వస్తాయనే భయంతోనే ఇటువంటి జీవోలు తీసుకువచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజా సంఘాల సహకారంతోనే అంబేద్కర్ హాస్టల్ నిర్మించుకోగలిగామని, అటువంటి ప్రజా సంఘాలు హాస్టల్లోకి రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ చర్య అని విమర్శించారు. సంక్షేమ హాస్టల్లో సమస్యలను బయటకు తీసుకువస్తామనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సర్క్యులర్ ఇస్తుందని అన్నారు. కర్నూలులో జరిగిన ఘటన మీద 10 రోజుల్లో ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వడం దుర్మార్గం. ఎటువంటి విచారణ లేకుండా ప్రభుత్వమే కావాలని ఈ సర్క్యులర్ ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను, విద్యార్థులకు ఉన్న స్వేచ్ఛను అణగద్రొక్కడానికే ఈ సర్క్యులర్ ఇచ్చిందని విమర్శించారు. విద్యార్థులకు గొంతు నొక్కి సర్క్యులర్ ప్రభుత్వం ఇవ్వడం కాదు. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు సంక్షేమ హాస్టల్ పర్యవేక్షణ చేయాలని ఉన్నటువంటి ఉత్తర్వులు పగడ్బందీగా అమలు చేయాలని సర్క్యులర్ ఇవ్వాలన్నారు. విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని, ఇటువంటి విధానాలు మానుకోవాలని తెలిపారు. పిల్లలకు పెట్టే వస్తువుల్ని దోచుకోవడానికి, హాస్టల్లో సమస్యలు బయటికి రాకుండా ఉండడం కోసం, హాస్టల్ ని మూసివేయడం కోసం ఇటువంటి జీవోను ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు. సంక్షేమ హాస్టల్ పేద, మధ్యతరగతి దళిత విద్యార్థులకు చదువుని దూరం చేయడం, ఆసరా లేకుండా చేయడం కోసమే ఇటువంటి విధానాలను ప్రభుత్వం తీసుకుందని అన్నారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, వాటిని పరిష్కారం చేయలేనటువంటి ప్రభుత్వం ఈ విధమైన సర్క్యులర్ జారీ చేసి సమస్యల్ని బయటకు తెలియకుండా ఉండడం కోసమే ఇటువంటి జీవో తీసుకువచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ చీకటి జీవోలను రద్దు చేయాలని, లేని పక్షంలో విద్యార్థి, యువజన, దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ జిల్లా నాయకులు సిహెచ్ లోవరాజు, ఎం గంగసూరిబాబు, సురేష్ కుమార్, సింహాచలం, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె సిద్ధు, జి చిన్ని, బి గమనివేలు, డి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కచేరీపేటలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. దీని ప్రధానంగా కర్నూలులో జరిగినటువంటి ఘటన ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా సంఘాలు, మీడియా సాంఘిక వెల్ఫేర్ హాస్టల్ సందర్శించకూడదు అనే దురుద్దేశంతో ఈవేళ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ సర్క్యులర్ వల్ల హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు బయటకు రాకుండా ఈవేళ ప్రభుత్వం రాకుండా చూస్తూ ఉంది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజా సంఘాలు కూడా ఆ సమస్యల మీద సందర్శించి పనిచేయడం అనేది జరుగుతుంది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకూడదు అనేది తీసుకోవడం, సర్క్యులర్ రిలీజ్ చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సర్క్యులర్ని రద్దు చేయకపోతే ప్రజా సంఘాలుగా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. ఎస్సీ హాస్టల్కి సంబంధించి, సంక్షేమ శాఖ హాస్టల్కి సంబంధించి ఏదైతే సర్క్యులర్ తీసుకొచ్చిందో అది ప్రశ్నించే గొంతుకును నొక్కేయడమే. ఎక్కడో కర్నూలులో జరిగినటువంటి చిన్న సంఘటన ఆధారంగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అన్వయించడం, ఏదైతే ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ చాలా అధ్వానంగా నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ హాస్టల్లో బస చేసి హాస్టల్లోనే నిద్రించే సంఘటనలు నేను వినడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతున్నాయా? అసలు అధికారులు ఎవరైనా హాస్టల్లో నిద్రించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా మెరుగుపడినాయి అనే విషయాల్ని
ప్రభుత్వం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది పోయి అక్కడ ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నిటిని కూడా ప్రశ్నించే గొంతుకుని నొక్కే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. దాన్ని నిరసన తెలియజేస్తూ ఈ రోజు కాకినాడ జిల్లాలో ఎస్ఎఫ్ఐ మరియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో అనేక సంఘాలని ఇక్కడ కార్యాచరణ రూపొందించడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ఈ సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలని, ఆ జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో మేము ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఒక ఉద్యమంగా దీన్ని ఈ జిల్లా నుంచి తీసుకొస్తామని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. నా పేరు ఎం గంగాసూర్బో, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు కాకినాడ సుందరయ్య భవన్ కచేరీపేటలో ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రెస్ సంఘాలు, పాత్రికేయ మిత్రులు హాస్టల్లోకి వెళ్ళకూడదు అనేటువంటి దాని మీద ఒక సర్క్యులర్ని ఈరోజు ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది, దానికి వ్యతిరేకంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ని ఎత్తేయడం కోసం, సంక్షేమ రంగంలోని సంక్షేమ హాస్టల్లోని ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం, వాటిని పరిష్కారం చేయకుండా ఉండడం కోసం మాత్రమే ఈరోజు ఇటువంటి జీవోల్ని, ఇటువంటి విధానాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈరోజు ఏదైతే కర్నూలు జిల్లాలో ఒక చిన్న ఘటన జరిగిందని చెప్పి 10 రోజుల్లో ఈ సర్క్యులర్ని విడుదల చేసింది. ఈ ఘటన మీద సమగ్రమైన విచారణ లేదు, ఎటువంటివి ఏమీ చేయకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా సర్క్యులర్ ఇస్తుంది అనేది మా అనుమానం. ఇది ప్రభుత్వం కావాలని ఇచ్చిన సర్క్యులరు కేవలం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం కోసం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని హరించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సర్క్యులర్ ఇచ్చేటువంటి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు ఆ సంక్షేమ హాస్టల్కి వెళ్ళాలి, ప్రతి నెల హాస్టల్ సర్వేలు చేయాలని ఏదైతే జీవో ఉందో దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు, అటువంటి సర్క్యులర్లు ఎందుకు ఇవ్వడం లేదని మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అయినా సంక్షేమ హాస్టల్ని అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్ని నిర్వీర్యం చేయడం కోసం, ప్రజాస్వామ్య హక్కులు కాలరాయడం కోసం, రాజ్యాంగం కల్పించిన సౌకర్యాలని, హక్కుల్ని ఈరోజు ఏదైతే రూపుమాపడం కోసం ఇచ్చిన ఇటువంటి సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి యువకుల్ని, ప్రజా సంఘాలు కలిపి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం.